రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు కొత్త పర్యాటక భూ కేటాయింపుల విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులు, పెట్టుబడులు, ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2024-29ని రూపొందించింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూమిని పర్యాటక ప్రాజెక్టులు, అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించేలా మార్గదర్శకాలు రూపొందించారు. రాష్ట్రంలో పర్యాటక వనరులైన సముద్ర తీరాలు, అటవీ ప్రాంతం, కాలువలు, నదీ తీరాలు, కొండ ప్రాంతాలు, ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, పురాతనమైన కట్టడాలు, సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి వింతలున్న ప్రాంతాలు ఇలా వేర్వేరు చోట్ల విభిన్నమైన పర్యాటక ప్రాజెక్టులో పీపీపీ విధానంలో తీసుకువచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పీపీపీ ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఎక్కువ ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పర్యాటక ప్రాజెక్టుల ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశముంటుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపైన ప్రభుత్వం అధ్యయనం చేసింది. కేరళ, తమిళనాడులో ప్రస్తుతం 99 ఏళ్ల లీజు ద్వారా ప్రాజెక్టులకు భూ కేటాయింపులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 30 నుంచి 95 ఏళ్ల లీజు లేదా విక్రయంపై భూ కేటాయింపులు జరుగుతున్నాయి. ఒడిశాలో వేలం విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏపీలో వివిధ ప్రాజెక్టులను పెట్టుబడి ఆధారంగా కేటాయించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 1 కోటి నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఎంఎస్ఎం ప్రాజెక్టులుగాను, 50 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల వరకు లార్జ్, 500 కోట్ల రూపాయలలోపు మెగా, 500 కోట్ల పైబడి పెట్టుబడి వచ్చే వాటిని అల్ట్రా మెగా ప్రాజెక్టులుగా పరిగణించనున్నారు. రహదారుల పక్కన, తీర ప్రాంతాల్లో ప్రాజెక్టుకు 1 నుంచి 3 ఎకరాల్లోపు, మల్టీప్లెక్స్ ప్రాజెక్టులకు 2 నుంచి 3 ఎకరాలు, హోటళ్లకు 5 ఎకరాల వరకు, టెంట్ సిటీలకు 5 ఎకరాల వరకు స్థలం కేటాయించాలని నిర్ణయించారు. జంగిల్, లగ్జరీ, బీచ్ రిసార్టులకు 15 ఎకరాల వరకు భూమి కేటాయించనున్నారు. థీమ్ పార్కులకు 25 ఎకరాలు, గోల్ఫ్ కోర్సులకు 150 ఎకరాల వరకు భూ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎస్ఐపిబిలో నిర్ణయించినంత మేర భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. చిన్న తరహా పర్యాటక ప్రాజెక్టులకు 33 ఏళ్లు లీజు ప్రాతిపదికన, మెగా ప్రాజెక్టులకు 66 ఏళ్ల వరకు లీజు లేదా ప్రీ హోల్ట్ ప్రాతిపదికన భూ కేటాయింపులు చేసే అవకాశముంది. అలాగే బిడ్డింగ్ ప్రాతిపదికన ఎంపిక చేసే ఎంఎస్ఎం ప్రాజెక్టు 18 నెలల్లోపు, మెగా ప్రాజెక్టులో గరిష్టంగా 4 ఏళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్ఓ విలువపై 1% లీజు అద్దె ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.